హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గీతా టాక్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. మీరంతా కూడా బాగున్నారు అనుకుంటున్నాను. ఆఫ్టర్ ఏ లాంగ్ టైం పిల్లలు అయితే ఇప్పుడు ఫ్రీ బర్డ్స్ అయ్యారనమాట. ఎందుకు ఇలా అంటున్నానంటే, పాపం 8 months తర్వాత ఈ రోజండి వాళ్ళు బయటకు వచ్చింది. అయితే చూడండి, వాళ్ళు ఎంత హ్యాపీగా వెళ్ళిపోతున్నారు లోపలికి మేము రాకుండానే. 8 months తర్వాత బయటికి తీసుకొచ్చామని వాళ్ళ హ్యాపీనెస్కి అయితే అంతు లేదనమాట. ఇంకా ఈ కోవిడ్ వల్ల అసలు బయటికి కూడా రావట్లేదండి. ఇదైతే నేను చూపించేది ఇప్పుడు డెకాథ్లాన్ అనమాట. మాకు వాకబుల్ డిస్టెన్స్. ఇది స్పోర్ట్స్ షోరూమ్ అనమాట. ఇక్కడికైతే మేము వీక్లీ వచ్చేవాళ్ళం అండి. అంతకు ముందైతే, కరోనా ముందైతే చక్కగా వీకెండ్స్లో వచ్చి చక్కగా పిల్లలు స్పోర్ట్స్లో వాటిలో ఇక్కడ వీళ్ళు గేమ్ షోలు కండక్ట్ చేస్తారు. అందులో కూడా పిల్లలు పార్టిసిపేట్ చేసేవాళ్ళు. ఇక్కడైతే వీళ్ళని రానివ్వలేదంట, మళ్ళీ తిరిగి వచ్చేసారనమాట. మమ్మీ పేరెంట్స్ ఉంటేనే అలౌ చేస్తున్నారని. లాస్ట్ టైం అయితే మేము ఫిబ్రవరిలో ఇక్కడికి వచ్చామండి. మళ్ళీ 8 months తర్వాత ఇప్పుడు వచ్చారు పిల్లలు ఇక్కడికి. మాకు ఇది పక్కన ఉండటం వల్ల వీక్లీ వెళ్ళి ఎంజాయ్ చేసేవాళ్ళేమో పాపం అస్సలు ఎక్కడికి వెళ్ళక పిల్లలకైతే ఆన్లైన్ క్లాసులు విని విసుగొచ్చేస్తుందండి చెప్పాలంటే. ఈరోజు మేము డెకాథ్లాన్కి తీసుకెళ్తామంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అక్కడ కూడా చాలా కేర్ తీసుకుంటున్నారండి. ఒకసారి మీరు చూడొచ్చు, శానిటైజ్ చేస్తున్నారు, మళ్ళీ ఇంకా టెంపరేచర్ కూడా చెక్ చేస్తున్నారు. లోపల కూడా చాలా స్పేషియస్గా ఉంటుందండి. అసలు అయితే ఖాళీగానే ఉంటుందంట. అలా అని మేము వెళ్ళాం. సండే కదా, కాస్త క్రౌడ్ ఎక్కువ ఉంది, కాస్త ఉన్నారు. కానీ లోపలంతా స్పేషియస్గా ఉండటం వల్ల అంత క్రౌడ్ అది అనిపించలేదు. ఇదైతే మీరు చూసేది ఇక్కడ వర్క్ షాప్ అండి. సైకిల్స్ ఇక్కడ కొన్న వాళ్ళు ఏదైనా రిపేర్స్ వస్తే మళ్ళీ ఇక్కడికి తీసుకొచ్చి ఈ వర్క్ షాప్లో రిపేర్ చేయించుకోవచ్చు అనమాట. ఆ ఫెసిలిటీ కూడా ఇక్కడ ఉంది. మనం ఎక్కడన్నా సైకిల్ కొంటే మళ్ళీ రిపేర్ చేయించాలంటే దాన్ని బయటికి తీసుకెళ్లే కదా రిపేర్ చేయించేది. అలా కాదండి, ఇక్కడ మనం సైకిల్ కొంటే దాని పార్ట్స్ అన్నీ కూడా ఇక్కడే దొరుకుతాయి మనకి. మళ్ళీ ఇక్కడికి తీసుకొచ్చి దానికి ఏదైనా ప్రాబ్లం వస్తే రిపేర్ చేయించుకోవచ్చు. సో అది వర్క్ షాప్ అనమాట. ఇప్పుడు నేను మీకు చూపించేది ఇవి బ్యాగ్లు అండి. బ్యాగ్స్ అయితే ఇక్కడ ఎంత క్వాలిటీ ఉంటుందంటే అంత క్వాలిటీ ఉంటుంది. చాలా సూపర్గా ఉంటాయండి. ఈ బ్యాగ్స్ అయితే 199 అనమాట. మన పిల్లలు ఇవి చిన్న బ్యాగ్స్. మన పిల్లలకి ఏదన్నా హాఫ్ డే అలా పెట్టినప్పుడు స్నాక్స్ అవి తీసుకెళ్ళడానికి అయితే చాలా బాగుంటాయి. అవి చూస్తున్నారు కదా, ఇదంతా షోరూమ్ అనమాట. ఈ మొత్తం షోరూమ్ మీకైతే నేను ఈరోజు చూపించబోతున్నాను. ఎలా ఉంటుందో చూసి ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్. చూడండి, పిల్లలు అయితే ఏమి పరుగు పెడుతున్నారో, అటు ఇటు తిరుగుతున్నారు. స్టార్టింగ్ ప్రైస్ బ్యాగ్స్ వచ్చి 199. ఇంకా హెవీ రేంజ్లో కూడా ఉంటాయి. ఆ రేంజ్ని బట్టే క్వాలిటీ కూడా ఉంటుందండి. 2000 వరకు కూడా ఉంది. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, 2299. క్వాలిటీ కూడా అలానే ఉంటుందండి, చాలా బాగుంటుంది. ఈ 199 వచ్చేసి అది క్యాప్స్ ప్రైస్ అండి. ఇది బ్యాగ్ ప్రైస్. ఏ వస్తువైనా మనం తీసుకున్నా కానీ అది ఎక్సలెంట్ క్వాలిటీతో ఉంటుందండి. ఎందుకంటే ఇది ఫారెన్ బ్రాండ్ కాబట్టి. ఈ బ్రాంచ్ వచ్చేసి మనకి విజయవాడలో ఒక్కటే ఉందండి, అది కూడా ఎనికేపాడులో. మీరు ఒక్కసారి అయినా విజిట్ చేసి మీ పిల్లలు ఇక్కడ ఎంజాయ్ చేస్తే చాలా బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఇక్కడైతే మనం అవుటింగ్కి వెళ్ళినప్పుడు యూజ్ చేసుకోవడానికి బెడ్స్ అవి కూడా చాలా ఉన్నాయండి. అవి కూడా మినిమం ప్రైస్లోనే ఉంటుంది. హై అని ఉండదు, ఆ క్వాలిటీకి తగ్గట్టు ప్రైస్ ఉంటుంది. మనం అవుటింగ్కి వెళ్ళినప్పుడు ఏవైతే తీసుకెళ్తామో దానికి సంబంధించినవన్నీ వస్తువులు ఇక్కడ ఉంటాయండి. చూసారా, టెంట్ హౌస్ అనమాట. ఇది చక్కగా ఈజీగా బ్యాగ్ లాగా ఫోల్డ్ చేసుకొని దీన్ని మనం తీసుకెళ్ళొచ్చు. బయటకు వెళ్ళినా అక్కడికి వెళ్ళిన తర్వాత మనం దాన్ని టెంట్ లాగా వేసుకోవచ్చు. ఆ టెంట్ కూడా 3000 రేంజ్లో ఉంటుందండి. కానీ లోపల కూడా చాలా స్పేస్ ఉంటుంది అన్నమాట. చక్కగా 2 or 3 members పడుకోవడానికి స్పేస్ ఉంటుంది. ఇవి వచ్చేసి ఇక్కడ నేను చూపించేది మీకు క్యాప్స్ అండి. క్యాప్స్ కూడా బాగున్నాయి క్వాలిటీ. మా బాబు కూడా ఒక క్యాప్ తీసుకున్నాడు, అది లాస్ట్లో నేను మీకు చూపిస్తాను. మీకు ఇప్పుడు చూపించే క్యాపేనండి తను తీసుకున్నది. పిల్లలకి అంత రేంజ్లో చాలండి, అంతకన్నా ఇంకా ఎక్కువ అక్కర్లేదు కదా. 199 అంటే వాళ్ళకి చాలు. ఏముంది, ఒక 10 times కూడా పెట్టుకోరో, తర్వాత తీసి పక్కన పడేస్తారు కదా. ఇప్పుడు ఇది కావాలంటారు, మళ్ళీ తర్వాత వేరే కొత్తది చూస్తే అది కొనాలంటారు కదా. సో అందుకని నేనైతే తక్కువలోనే తీసుకున్నానండి. ఇక్కడ వచ్చేసి బాటిల్స్ ప్రైస్ వచ్చి స్టార్టింగ్ ప్రైస్ 99 అండి. ఇవి ఇక్కడ మంచివి కూడా ఉంటాయి. ఇవి కాస్ట్లీ అండి, 899.
అలానే క్వాలిటీ కూడా ఉంటుందండి. 899కి తగ్గట్టే. చూడండి, అవి పట్టుకొని చూపిద్దాం అనుకున్నాను కానీ ప్రజెంట్ సిచ్యువేషన్లో అయితే ఏది ఎవరు టచ్ చేస్తారో తెలియదు కదండి. ఎంత శానిటైజ్ చేసుకున్నా కాస్త భయంగానే ఉంటుంది కదా. సో అందుకని ఏది టచ్ చేసి అయితే చూపించట్లేదండి. మీరు ఇలానే చూడండి. చూస్తున్నారు కదా, ఇవన్నీ టైప్స్ ఆఫ్ మోడల్స్ అండి. ఇవి వచ్చేసి 99. ఇవి స్టార్టింగ్ రేంజ్ అండి బాటిల్స్. ఇక్కడ ఈ బాటిల్స్ కూడా 99 అయినా చాలా స్ట్రాంగ్గా ఉంటాయండి. మన పిల్లలకి స్కూల్కి రెగ్యులర్గా అయితే పిల్లలకి స్కూల్కి అయితే పంపించవచ్చు అవి. ఎందుకంటే వాళ్ళు పారేసినా కానీ 99 కాబట్టి అంత ప్రాబ్లం ఉండదు అవి అయితే. ఇవి వచ్చేసి ఇక్కడ లంచ్ బాక్సులు అండి. నెక్స్ట్ వచ్చి ఇక్కడ మనకు చూపించేవి ఇవి బాల్స్, స్కిప్పింగ్ రోప్స్ ఇవన్నీ ఉన్నాయి. స్పోర్ట్స్కి సంబంధించింది ప్రతిదీ ఇక్కడ ఉంటుందండి. అది కూడా క్వాలిటీతో మీకు దొరుకుతుంది. ఏదో మనం ఒక షోరూమ్కి వెళ్ళి అక్కడ మనకి కొన్ని దొరుకుతాయి, కొన్ని దొరకవు, మళ్ళీ వేరే షోరూమ్కి వెళ్ళాలి, ఇదంతా లేకుండా ఈ డెకాథ్లాన్కి వెళ్తే మనకి స్పోర్ట్స్ ఏదైతే కావాలో అవన్నీ దొరుకుతాయండి చక్కగా. ఒక్క చోటే మనం ఒక 1 అవర్ లేదా మనం ఇష్టం అండి, మనం వెళ్తాం, మన షాపింగ్ మనం చేసుకుంటాం. పిల్లలు చక్కగా వాళ్ళ ఆటలు వాళ్ళు మనల్ని విసిగించకుండా ఆడుకుంటూ ఉంటారు. మనం పిల్లలకి కానీ మన ఎక్సర్సైజులకు కానీ మన యోగాకి కానీ సంబంధించినవి ఏవి కావాలన్నా అవి మనం చక్కగా పిల్లలు మనల్ని విసిగించకుండా షాపింగ్ చేసుకొని రావచ్చండి. ఇక్కడైతే క్లాత్స్ కూడా ఉంటాయి. క్లాత్స్ అండ్ స్వెటర్స్, వింటర్ వస్తుంది కదా, స్వెటర్స్ కూడా టైప్స్ ఆఫ్ మోడల్స్ పెట్టారండి. నేను అవి కూడా మీకు చూపిస్తాను. ఇవైతే ఇప్పుడు నేను మీకు చూపించేది హెల్మెట్స్ అండి. పిల్లలు సైక్లింగ్ చేయటానికి ఈ హెల్మెట్స్ అన్నమాట. చక్కగా ఇవి కూడా 499లో మనకి అందుబాటులోనే ఉన్నాయి. మనం ఒక 5000, 6000 లేదా 10,000 పెట్టయితే సైకిల్ కొంటాం, కానీ ఒక 500, 600 పే చేసి హెల్మెట్ కొనడానికి ఆలోచిస్తామండి. ఎందుకు అంత రిస్క్ మనం తీసుకోవాలి? ఏదో ఈ హెల్మెట్ కూడా కొనిస్తే అదొక సేఫ్టీ కదా పిల్లలకి. సో ఈసారి నుంచి ఎవరు సైకిల్ కొన్నా కంపల్సరీ హెల్మెట్ కూడా కొనండి ఫ్రెండ్స్ మీ పిల్లలకి. ఇవైతే సైక్లింగ్లో మనం యూజ్ చేసే వాటర్ బాటిల్స్ అన్నమాట. ఇక్కడ వచ్చేసి సైకిల్కి ఏవైతే పార్ట్స్ ఉంటాయో అవన్నీ కూడా స్పేర్ పార్ట్స్ అన్నీ మనకి ఇక్కడ దొరుకుతాయండి. ఇవి వచ్చేసి ఇప్పుడు నేను మీకు చూపించేది గోగల్స్. ఇవి 399లో ఉన్నాయి. అవి కూడా బాగున్నాయండి, కావాలంటే ఇవి కూడా తీసుకోవచ్చు మనం. ఇంకా అటు ఉన్నాయి కానీ అవన్నీ ఇవి గ్లౌజెస్ అండి. పిల్లలు హ్యాండిల్స్ పట్టుకున్న చేతులు అవి జారిపోకుండా వేసుకోవడానికి ఇవి గ్లౌజెస్. ఇప్పుడు నేను మీకు చూపించేది స్టార్టింగ్ రేంజ్ నుండి సైకిల్స్ అండి. ఇవి అయితే డెమో కూడా ఉంటాయి. మా పిల్లలు అయితే వెళ్ళినప్పుడల్లా చక్కగా సైక్లింగ్ కూడా చేసేవాళ్ళు. కానీ ప్రజెంట్ అయితే ఈ కోవిడ్ సిచ్యువేషన్ వల్ల సైక్లింగ్ అయితే లేదండి ఇక్కడ. పాపం వాళ్ళు కొంచెం ఫీల్ అయ్యారు సైక్లింగ్ లేదని. చూడండి, ఇక్కడైతే సైకిల్స్ వాటి ప్రైసెస్ కూడా పెట్టున్నాయండి. 299 నుంచి స్టార్టింగ్ రేంజ్ ఉంది చిన్న సైకిల్ దగ్గర నుంచి. 2,999 అండి, 299 అన్నాను, సారీ 2,999 దగ్గర నుంచి స్టార్టింగ్ రేంజ్ ఉందండి. ఇవన్నీ చక్కగా మంచిగా స్ట్రాంగ్గా ఉంటాయి. ఇలా సన్నగా ఉన్నా కానీ స్ట్రాంగ్గా ఉంటాయండి. ఇంకా లాస్ట్ రేంజ్ అయితే 30,000 వరకు ఉన్నాయండి సైకిల్స్. ఇవి వచ్చేసి 99 బాటిల్స్ అనమాట. 99 రూపీస్కి 1 బాటిల్. ఇవి కూడా పిల్లలకి చక్కగా బాగుంటాయి, స్కూల్కి చక్కగా యూజ్ అవుతాయి. ఇవి కూడా వాళ్ళు ఎలాగో టిఫిన్ చేసి వెళ్తారు లంచ్కే కాబట్టి ఈ వాటర్ బాటిల్లో వాటర్ పెడితే సరిపోతుంది. చూడండి, ఇక్కడ కూడా ఉన్నాయి చాలా టైప్స్ ఆఫ్ వాటర్ బాటిల్స్. ఇవి వచ్చేసి 500 అండి. చూడండి, వీళ్ళు పాపం సైక్లింగ్ లేక ఖాళీగా తిరుగుతున్నారు. ఈ క్లాత్స్ అండి, క్లాత్స్ కూడా చాలా వెరైటీస్ ఉంటాయి. అన్నీ స్పోర్ట్స్కి సంబంధించినవి, కానీ మనం విడిగా కూడా వేసుకోవచ్చు అన్నమాట వాటిని. క్లాత్ కూడా అసలు చాలా బాగుంటుందండి. మా వారు కూడా ట్రై చేస్తూ ఉంటారు. అదేంటంటే దాని క్లాత్కి తగ్గట్టే ప్రైస్ కూడా ఉంటుంది. క్లాత్ అయితే చాలా బాగుంటుందండి. ఇంకా ఈ క్వాలిటీ గురించి, డెకాథ్లాన్ క్వాలిటీ గురించి అయితే మనం ఇంకా ఏది అది క్లాత్స్లో కానీ బాటిల్స్లో కానీ
చెప్పల్స్లో కానీ షూస్లో కానీ ఇంకా ఈ మన ప్లే ఐటమ్స్లో కానీ ప్లే బాల్స్ కానీ గేమ్స్ బాల్స్ కానీ వీటిలో వేటి గురించి మనం ఆలోచించాల్సిన పనే లేదండి. క్వాలిటీ అయితే అంత బాగుంటుంది. పిల్లలకైతే మేము షటిల్ బ్యాట్లు, బాల్స్, వాటర్ బాటిల్స్ అవి కొంటానే ఉంటాం, క్యాప్స్. వీళ్ళు ఇంకా స్విమ్ సూట్లు అవి కూడా అడుగుతారు, కానీ వీళ్ళు నేర్చుకోరు కదా, అందుకని మేము అది అయితే తీసుకోము. పిల్లలకి కూడా షూస్ అవి ఉంటాయండి. ఈ 499 చూసారా, ఇక్కడ 499 ప్యాంట్స్, టీషర్ట్స్. ఈ ప్యాంట్స్ కూడా క్వాలిటీ చాలా బాగుందండి. నేను చూశాను, పట్టుకొని అయితే చూడలేదు, కానీ చూస్తుంటే తెలుస్తుంది కదా క్వాలిటీ. చూసారా ఎంత బాగున్నాయో. జెంట్స్వి, లేడీస్ వేర్ కూడా ఉన్నాయండి. ఇవి షార్ట్స్ అయితే క్వాలిటీ చాలా బాగుంది. 799. ఈ క్వాలిటీ ఏంటంటే మన పిల్లలు షార్ట్స్ ఉంచరు కదా, చించేస్తూ ఉంటారు కదా. ఇవైతే చిరగను కూడా చిరగవండి. రెగ్జిమ్ క్లాత్ సూపర్ ఉంటాయి. మా బాబు లాంటి వాళ్ళకైతే కంపల్సరీ ఇలాంటివే కావాలి. చూసారు కదా ఫ్రెండ్స్, ఇదిగో షర్ట్స్ కూడా ఉంటాయండి. అవి కూడా షర్ట్స్ ఎక్కువ ప్రైస్ ఏమి ఉండదు, లిమిటెడ్ ప్రైస్లోనే ఉంటాయి. ఇవి చూసారా, ప్యాంట్స్ 2,999 ఉందండి. ఈ ప్యాంట్స్ కూడా అస్సలు చిరగవండి. ఎందుకు చెప్తున్నానంటే ఇలా అని, వీక్లీ ఒక కాంటెస్ట్ పెడతారంటున్నాను కదా. ఒకసారి మేము వెళ్ళినప్పుడు అయితే ప్యాంట్ టైరింగ్ కాంటెస్ట్ పెట్టారు. అదేంటంటే ఇద్దరు పట్టుకొని ఒక ప్యాంటుని చించాలన్నమాట. అది ఇద్దరు పెద్దవాళ్ళు పట్టుకొని ఎంత బలంగా లాగినా కానీ అది చిరగను కూడా జరగలేదు కొంచెం కూడా. దానిలో అయితే ఎవరు విన్ కూడా అవ్వలేదు. ఇక్కడైతే నేను చూపించేది లేడీస్ వేర్ అండి. లేడీస్ వేర్ కూడా వాళ్ళు యోగా చేయడానికి, జిమ్ చేయడానికి అలా కూడా చాలా బాగుంటాయి. యోగా చేయడానికి కంపల్సరీ యోగా డ్రెస్ కావాలి కదా, సో ఇవి అయితే తీసుకోవచ్చు అందరూ. ఇవి మంచి ప్రైస్లోనే ఉంటుంది, అలానే హై రేంజ్లో అయితే ఉండదండి. చూసారు కదా, ఇవంతా లేడీస్ వేర్ అనమాట. ఈ షార్ట్స్ వచ్చేసి షార్ట్ కమ్ స్కర్ట్ అనమాట. తెలుసు కదా, స్పోర్ట్స్ వాళ్ళు యూజ్ చేస్తారు. షార్ట్ కమ్ స్కర్ట్ మోడల్ అది. ఇవి వచ్చేసి రెయిన్ కోట్ మోడల్ అండి. 599. ఆ 599 అనేది పక్కన చెప్పుల రేట్ అండి అది. వీటి ప్రైస్ వచ్చి ఇక్కడైతే 3,499 అండి. అంత కాస్ట్ అనుకోవద్దు, క్వాలిటీ కూడా దానికి తగ్గట్టే ఉంటుంది, చెప్తున్నాను కదండి. ఇవన్నీ అయితే మేము 8 months తర్వాత వెళ్ళాం కదా, మాకు ఇవన్నీ అయితే కొత్త మోడల్సే కనిపిస్తున్నాయి. మోడల్స్ కూడా చాలా బాగున్నాయండి ఈసారి. మరి ఎక్కువ ఈ కోవిడ్ వల్ల ఎక్కువ రాకపోవడం వల్ల, లేకపోతే అది న్యూ బ్రాండ్స్ అవి వచ్చినాయో నాకైతే, న్యూ క్వాలిటీవి వచ్చినాయో నాకైతే తెలియదు, కానీ అన్నీ అయితే మాకు చాలా కొత్తగా కనిపిస్తున్నాయి. చూడండి, ఇది ఒక టైప్ ఆఫ్ కోట్ అండి. ఇవి వచ్చేసి మన స్వెటర్ క్లాత్ టైప్లో ఉన్న కోట్స్ అండి. అది ఇందాక చూపించిన రెగ్జిన్. ఇది వచ్చేసి స్వెటర్ క్లాత్ వస్తుంది కదా, అలాంటి కోట్లు అండి ఇవి. చూసారా, ఇక్కడ నేను షూస్ చూస్తుంటే మా పాప తీస్తుంది వీడియో. తనకి కూడా కావాలంట షూస్. తనవేమో ఈజీగా పెరిగిపోతూ ఉంటాయండి కాళ్ళు, పాప అయితే. అందుకనే తనకి వద్దని చెప్తున్నాను నేను. తీసుకో మమ్మీ, నువ్వు కూడా డ్రెస్సులు యోగా చేస్తావు కదా అంటుంది. ఆల్రెడీ ఇంట్లో ఉన్నాయి, చాలే అమ్మ నేను చేసే యోగాకి అని చెప్తున్నాను నేను. లేదు మమ్మీ, పింక్ది బాగా నచ్చింది నాకు, తీసుకో అని చెబుతాను తను. ఇవి వచ్చేసి ప్యాంట్స్ అండి. 499 ఉన్నాయి ప్యాంట్స్ అయితే. ఇవైతే మనం జిమ్ ఆర్టికల్స్ అండి. మనకి ఏ రకమైన జిమ్ ఆర్టికల్ కావాలన్నా ఇక్కడ ఉంటాయి. చూసారా, మా పాప దాని మీద స్కిప్ చేస్తుంది అనమాట, జంప్ చేస్తుంది. ఈవిడ వాళ్ళ ఫ్రెండ్. యాక్చువల్లీ ఎప్పుడు వచ్చినా మేము మా పైన అపార్ట్మెంట్లో ఫ్లాట్లో ఉండేవాళ్ళు ఇద్దరం కలిసి వస్తాము. వాళ్ళు వీళ్ళు ఫ్రెండ్స్ అనమాట. చక్కగా వాళ్ళు వీళ్ళు కలిసి ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఆవిడ పైన వాళ్ళ పాప, వీళ్ళిద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్ అనమాట. చూడండి, ఇద్దరు కలిసి ఎగురుతారంట, రమ్మంటుంది. చూస్తాను ఎలా ఎగురుతారో. ఇద్దరు పడిపోతారేమో, నాకైతే భయం వేస్తుంది. మరి ఏం చేస్తారో ఇద్దరు.
లేదు, మళ్ళీ 1 బై 1 అనుకొని మళ్ళీ ఒకళ్ళు దిగి ఇంకొకళ్ళు ఎక్కి ఆడుకుంటున్నారు. ఎప్పుడొచ్చినా వీకెండ్లో వాళ్ళు మేము కలిసి వస్తామండి. చక్కగా వాళ్ళ పిల్లలు మా పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అపార్ట్మెంట్లో కూడా చక్కగా వాళ్ళు మా ఇంటికి వస్తారు, మేము వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇంకా ఎక్కడికి వెళ్ళరండి పిల్లలు. వెళ్తే మా బ్రదర్ వాళ్ళ ఇంటికి, లేకపోతే పైన వీళ్ళ ఇంటికే వెళ్తారు. చూడండి, ఇప్పుడు ఇద్దరు కలిసి జంప్ చేస్తున్నారు. మళ్ళీ భయం వేస్తుంది ఒక్కొక్కరికి ఎక్కడ పడిపోతారోనని. ఈ వచ్చేసి ఇప్పుడు నేను చూపించే ఈ జిమ్ ఆర్టికల్కి 12,999 అండి, అంటే అరౌండ్ 13,000 అనమాట. ఇది సైక్లింగ్కి దానికి యూజ్ చేయడానికండి. మొత్తం చాలా టైప్స్ ఉంటాయండి. వీళ్ళు చేస్తున్నారు చూడండి, వీళ్ళు స్ట్రాంగ్గా అవ్వాలంట. మీరు సన్నగా ఉన్నారు, మీకెందుకంటే మేము స్ట్రాంగ్గా అవ్వద్దా అంటున్నారు. అది కూడా నిజమే కదండి. పిల్లలు ఎంత సన్నగా ఉన్నా ఎలా ఉన్నా ముందు వాళ్ళు స్ట్రాంగ్గా ఉండాలి కదా. ఇక్కడ మా బాబు అండి, ఈయనైతే ఇవన్నీ డెమో పీస్లు అండి. డెమోకి పెట్టినాయి, వీళ్ళు వెళ్ళినప్పుడు ఆడుకుంటూ ఉంటారు. ఇలా ఆడేస్తున్నారు, అంతా కరోనా కదా అనుకోకండి. వీళ్ళైతే మేము చెప్పకుండానే వాళ్ళకి వాళ్ళే మధ్యలో శానిటైజ్ కూడా చేసుకుంటున్నారు చక్కగాను. పిల్లలు నలుగురు కలిసి, మేమైతే ఏం టచ్ చేయలేదు, కానీ వీళ్ళు ఇలా ఆడుకుంటా మధ్య మధ్యలో శానిటైజ్ చేసుకొని ఆడుకుంటున్నారండి. ఇవి వచ్చేసి ఈ టీ షర్ట్స్ వచ్చేసి 299 అండి. షార్ట్స్ కూడా బాగున్నాయి కదా. షార్ట్స్ కూడా చాలా మోడల్స్ ఉన్నాయండి. నాకైతే ఈ పర్టికులర్గా ఈ షార్ట్ బాగా నచ్చింది. మా బాబుకి తీసుకుందాం అనుకున్నా కానీ మొన్నే రిలయన్స్లో తీసుకున్నానని చెప్పి తీసుకోలేదు. ప్యాంట్స్ కూడా ఉన్నాయండి, ఆర్మీ ప్యాంట్స్ మోడల్లోవి. షర్ట్స్ కూడా చూసారా, ఇవి ఒక మోడల్, ఇందాక చూపించినవి ఒక మోడలు, ఇవి ఒక మోడలు. ఆర్మీ క్యాప్స్ ఇవి 400 ఉన్నాయండి. 399, 599. చూసారు కదా ఫ్రెండ్స్. చూసారు కదా ఫ్రెండ్స్, ఇవి కూడా స్వెటర్స్ అన్నమాట. ఇప్పుడు మీకు కనిపించేవి కూడా, ఇవి కూడా రెగ్జిన్ క్లాత్ అండి. ఇవి కూడా చాలా బాగున్నాయి. ఇదైతే చాలా బాగుంది, చాలా వెరైటీగా ఉందని దీన్ని పనిమాల తీస్తున్నాను. ఇది 5,000, 4,999 అండి. ఇది ఈ మోడల్ కూడా చాలా ఉన్నాయి. ఇప్పుడైతే షూస్ చూపిస్తున్నాను నేను మీకు. ఇవి రన్నింగ్ షూస్ అన్నమాట. నేను కూడా షూస్ తీసుకున్నానండి. నేను తీసుకొని 2 years అయింది, కానీ అవి కొంచెం కూడా పాడవలేదు. వాడకపోతే ఎలా పాడవుతాయి అనుకోకండి. రోజు నేనైతే వాకింగ్ కూడా వెళ్తాను, అది 4 kilometers వాకింగ్కి వెళ్తాను. అయినా కానీ అవైతే ఏం పాడవలేదండి, చాలా బాగున్నాయి షూస్. నేను ఒక 2,000 రేంజ్లోనే తీసుకున్నాను. చూసారా, ఇక్కడ 2,299. మనం ఏ రేంజ్లో తీసుకుంటే ఆ రేంజ్కి తగ్గట్టే అవి కూడా కంఫర్ట్గా ఉంటాయండి, చాలా బాగుంటాయి షూస్ కూడా. షూస్ అయితే చాలా బాగుంటాయండి. ఇక్కడ చెప్తున్నాను కదండి, స్పోర్ట్స్కి సంబంధించినవి అన్ని వస్తువులు ఇక్కడ ఉంటాయి. ఈ టీ షర్ట్స్ వచ్చేసి 299 అండి. ఇవి ఉమెన్స్కి సంబంధించినవి మొత్తము. ఇటు వచ్చేసి జెంట్స్ వేర్ అండి, జెంట్స్ షూస్ అండ్ టీ షర్ట్స్. ఇవి జెంట్స్ షూస్. చక్కగా అక్కడ మనకి లెగ్స్ అవి మనం మెజర్ చేసుకోవడానికి కూడా బాగుంటుందండి, మెజర్మెంట్స్ అవి చూసుకోవడానికి కూడా ఉంటుంది. ఇవి వచ్చేసి స్కేటింగ్ షూస్ అండి.
మా పిల్లల్ని చక్కగా స్కేటింగ్ జాయిన్ చేద్దాం అనుకుంటున్నాం. స్కేటింగ్ సార్ కూడా ఉన్నారు మా పిల్లలకి, ఆయన అయితే ఫ్రెండే కూడా. స్కేటింగ్ జాయిన్ చేద్దాం అనుకున్నాము. ఈ లోపు వచ్చేసి ఈ కరోనా స్టార్ట్ అయిపోయిందండి. ఇంకా స్కేటింగ్ జాయిన్ కూడా చేయలేదు పిల్లల్ని. ఇవి వచ్చేసి స్కూటర్స్ అండి. స్కూటర్స్ అయితే చాలా టైప్స్ ఉండేవి, మరి అయిపోయినాయో ఏమో, తక్కువే ఉన్నాయి. ఇవి అయితే స్కేటింగ్ షూస్ అండి. పిల్లల ఏజ్ని బట్టి రేంజ్ని బట్టి ఉంటాయి ఇక్కడ స్కేటింగ్ షూస్ వచ్చేసి. ఇవి స్కేటింగ్ హెల్మెట్స్ అన్నమాట. స్కేటింగ్ మనం నేర్చుకునేటప్పుడు ఒక షూస్, మళ్ళీ స్కేటింగ్ మొత్తం వచ్చేసిన తర్వాత వేరే షూస్ కూడా కొనాలంట. సో దానికి సంబంధించినవన్నీ అయితే ఇక్కడ ఉంటాయి. ఇవైతే స్కేటింగ్ ర్యాక్స్, ఇవన్నీ స్కేటింగ్కి సంబంధించిన ర్యాక్స్ అన్నమాట. ఇవి కూడా షూస్ అండి. షూస్ అయితే మనం బయటికి వెళ్ళి స్పోర్ట్స్ షూస్ వెతకాలంటే ఒక 5-6 షోరూమ్లన్నా తిరగాలి. ఇక్కడైతే మొత్తం ఇక్కడే ఉంటాయి కాబట్టి మనం నచ్చినవి సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇవి అయితే స్కేట్ బోర్డ్స్. పిల్లలు వెళ్ళినప్పుడు ఇలాంటి స్కేట్ బోర్డ్స్ మీదే ఆడుకుంటారు. ఒకటి ఉండేదండి స్క్వేర్ టైపు, దానిలో చక్కగా స్కేటింగ్ చేస్తూ ఉండేవాళ్ళు ఆ స్కేట్ బోర్డ్స్ వేసుకొని. మా పాపకి ఈ షూస్ కొనాలంట, పింక్ కలర్ కదా. క్యారమ్స్ అండి. క్యారమ్స్ కూడా చాలామంది ఆడుతూ ఉండేవాళ్ళు ఎప్పుడూను, ఇప్పుడైతే ఖాళీగా ఉంది. ఇదైతే టేబుల్ టెన్నిస్ అండి. దీని ప్రైస్ కూడా నేను మీకు చూపిస్తాను. 4,999 అంటే 5,000 ఇదండి. ఇది చిన్న బోర్డు కాబట్టి ఇది 5,000 అండి టేబుల్ టెన్నిస్. ఇది పెద్దదండి, 14,999 అండి, అంటే 15,000 ఇది వచ్చేసి. ఆ టేబుల్ టెన్నిస్కి ఇక్కడ ఉన్న డ్రెస్సెస్, బ్యాట్స్ అండి, అండ్ షూస్, బాల్స్, ఇవన్నీ టేబుల్ టెన్నిస్కి సంబంధించిన వస్తువులండి. సరే మా పాప ఇక్కడికి వెళ్ళి అవన్నీ చూస్తుంది. టచ్ చేయొద్దమ్మా అన్నాకుంది. ఇవైతే షటిల్ బ్యాట్స్ అవండి. ఇక్కడ కూడా ఇంకా ప్యాంట్స్ ఉన్నాయి. ఇవి రబ్బీ బాల్స్ అండి. రబ్బీ బాల్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. ఇవి వచ్చేసి సాఫ్ట్ బాల్ అండ్ బేస్బాల్ బ్యాట్స్. ఇవి వచ్చేసి షూస్ అండి, ఆర్మీ వాళ్ళు యూజ్ చేస్తారు కదా. ఇంకా స్పోర్ట్స్లో అయితే ఎవరు యూజ్ చేస్తారో మరి నాకు అంత అయితే ఐడియా లేదు. వచ్చేసి గోల్ఫ్ బ్యాట్స్ అండ్ బాల్స్. ఇవి స్పోర్ట్స్ మనం గేమ్స్ ఆడేటప్పుడు వేసుకునే అంబ్రెల్లాస్. ఇవి హెల్మెట్స్ అండి. ఈ బోర్డ్స్ చూసారా, మన పిల్లలకి చక్కగా షార్ప్గా వాళ్ళు తయారవ్వాలంటే ఈ బోర్డు కంపల్సరీ కొనాల్సిందేనేమో అనిపిస్తుంది నాకైతే. డాట్ జోన్ బోర్డ్స్ ఇవి. ఆర్చరీ కూడా నేర్పిస్తారండి ఇక్కడ. ఆర్చరీ ఇవి కూడా ఉన్నాయి, ఆర్చరీకి సంబంధించినవి కూడా. ఇవి వచ్చేసి 1,799. ఇవి లోయెస్ట్ ప్రైస్ అంట. ఇవి వచ్చేసి బాల్స్ అండి. ఇవి 59. ఈ బాల్ కూడా తీసుకున్నారండి. మా వాళ్ళు అయితే బాల్స్ అన్నీ తీసుకెళ్ళి అత్తమ్మ వాళ్ళ ఇంట్లో వదిలేశారు కాబట్టి మళ్ళీ వీళ్ళకి బాల్ కావాలంట. సో వీళ్ళు ఈ బాల్ ఒకటైతే తీసుకున్నారు. బ్యాట్స్ అండి. బ్యాట్స్ ఆల్రెడీ వీళ్ళు షటిల్ బ్యాట్ తీసుకున్నారు కాబట్టి మళ్ళీ ఏమీ అడగలేదు, లేకపోతే మళ్ళీ షటిల్ బ్యాట్స్ అవి ఇవి అనేవాళ్ళు. క్యాప్స్ అండి, షూస్, బాటిల్స్, ఎన్ని మోడల్స్ అంటే అన్ని మోడల్స్ ఉంటాయండి నీకు వేసుకునేవి. ఇంకా ఇప్పుడైతే ఇంకా చాలా చిన్న పిల్లలవి కూడా పెట్టారండి, అవి కూడా నేను మీకు చూపిస్తాను. ఇవి అయితే వచ్చే స్టైల్ రూమ్స్ అండి, ఇందాక నేను చూపించినవి. ఇవి కూడా చూసారా, షూస్లో మోడల్స్ అండి ఇవి కూడా.
ఇవి షటిల్ బ్యాట్ కిట్స్ అండి. కాక్స్ కూడా చాలా మోడల్స్ ఉంటాయి. మనం ఏది కావాలంటే అది కొనుక్కోవచ్చండి. అది మనం పెట్టే కాస్ట్ని బట్టి. అవి లో ప్రైస్ నుంచి హై ప్రైస్ వరకు ఉంటాయండి. మన రేంజ్కి తగ్గట్టు మనం ఏది కావాలంటే అది కొనుక్కోవచ్చు, మన పిల్లల కన్వీనియంట్కి తగ్గట్టు. ఇవన్నీ చూడండి, షటిల్ బ్యాట్స్ అండ్ కాక్స్, ఇంకా క్రికెట్ బ్యాట్స్. క్రికెట్ బ్యాట్స్ కూడా చాలా బాగుంటాయండి. 399 ఉంది, అంటే 400 ఉంది. షటిల్ బ్యాట్స్ వచ్చేసి అవి క్రికెట్ బ్యాట్స్ వచ్చేసి 399 ఉంది. స్టార్టింగ్ రేంజ్ 399. ఇంకా 599 కూడా ఉందండి. చెప్తున్నాను కదా, చాలా మోడల్స్, చాలా టైప్స్ ఉంటాయి. మనకేం కావాలంటే అవి మనం కొనుక్కోవచ్చు. అదిగో చూడండి, ఆ బాల్ కావాలంట. ఉంది కదమ్మా అంటే అది ఇక్కడ లేదు కదా అంటున్నాడు బాబు. ఈవిడ వెళ్ళి ఒకటి పట్టుకొస్తుంది. ఆవిడకి అది కావాలంట, ఈయనకి ఇది కావాలంట. కానీ వీళ్ళైతే అండి 8 months తర్వాత బయటకు వచ్చామేమో చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. మన టెంపుల్కి వెళ్ళేటప్పుడు కూడా మేమే వెళ్ళాం, కానీ పాపం వాళ్ళని తీసుకెళ్ళలేదు కదా. వీళ్ళు 8 months తర్వాత బయటికి రావడం అంటే ఇదేనమాట. చూడండి, ఇక్కడ బాల్స్ కూడా ఉన్నాయి. మనం ఏ బాల్ కావాలంటే అది మనం తీసుకోవచ్చు. మా పిల్లలే కాదండి, ఇలానే చాలామంది గన్నవరం, విజయవాడ, ఇది అవుట్స్కట్స్లో కదా, సిటీలోంచి కూడా చాలామంది వస్తారండి. విడిగా అయితే ఇంకా క్రౌడ్ చాలా ఎక్కువ ఉండేది. గేమ్స్ కూడా వాళ్ళు అక్కడ వర్కర్స్, వాళ్ళని ఏమంటారు, అక్కడ వర్క్ చేసే వాళ్ళు కూడా అందరూ యంగ్స్టర్స్ అండి. వెళ్ళే పిల్లలతో కూడా చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. ఒకవేళ వీళ్ళు అవన్నీ ఇవన్నీ పిల్లలు అన్న తర్వాత ఒక చోట ఉంటారు కదండి, అవన్నీ ఇవన్నీ కదిపేసినా కానీ వాళ్ళు అస్సలు విసుక్కోరు. తీకు నాన్న, తీకు చిన్న అని చెప్తా ఉంటారు తప్ప అస్సలు విసుక్కోరండి. అదే వేరే చోట అయితే అలా చేయకూడదు, ఇలా చేయకూడదు అని రిస్ట్రిక్షన్స్ పెడతా ఉంటారు కదా. వీళ్ళు కూడా రెగ్యులర్గా వెళ్తారు కాబట్టి వాళ్ళకి ఫ్రెండ్స్ అయిపోయారనమాట. మా పిల్లలు కూడా చక్కగా వాళ్ళతో అన్న అంటే చాలా బాగా మాట్లాడతారు. గేమ్స్, స్పోర్ట్స్ అవన్నీ కండక్ట్ చేసినప్పుడు కూడా వీళ్ళకి బాగా కొంచెం హెల్ప్ చేస్తూ ఉంటారనమాట. ఇవి వచ్చేసి డెస్క్లు అనమాట, చూసారా. ఈవిడ మా ఫ్రెండ్ అనమాట, చూపిస్తున్నారు ఈవిడ. ఇంకా యోగా మ్యాట్స్ కూడా చాలా బాగుంటాయండి. మేము కూడా ఇక్కడే తీసుకున్నాం యోగా మ్యాట్, అది కూడా చూపిస్తాను నేను మీకు. యోగా మ్యాట్స్ కూడా స్టార్టింగ్ ప్రైస్ 300 అండి. 300 నుంచి ఉన్నాయి యోగా మ్యాట్స్. ఇప్పుడైతే ఆఫర్ ఏమన్నా ఉందేమో, 199 అంట స్టార్టింగ్ ప్రైస్. మేము అంతకుముందు చూసినప్పుడు అయితే 300 అండి. ఇవి కూడా చూసారా క్లాత్స్, ఇవి అంతా స్విమ్కి సంబంధించిన క్లాత్స్ ఉంటాయండి ఈ రోలో అయితే. పిల్లలకి చెప్పులు అవి కూడా ఉంటాయి. అన్నీ అయితే ఈసారి చాలా టైప్స్ ఆఫ్ మోడల్స్ పెట్టున్నాయండి. చూడండి, చిన్న పిల్లలకి కూడా ఉంటాయి షూస్. ఇవైతే అవి న్యూగా పెట్టారని అనుకోవచ్చు. అంతకుముందు మేము వెళ్ళినప్పుడు అయితే ఆ చిన్న పిల్లలవి లేవండి. ఇప్పుడు అవైతే కొత్తగా పెట్టారు, చాలా బాగున్నాయి. అవి కూడా అవి స్టిఫ్గా లేకుండా క్లాత్తో చేసినవి అన్నమాట. అవి చాలా బాగున్నాయి. ఇవి టీషర్ట్స్ అండి. ఇవి సైజులు మన ట్రయల్ రూమ్ కూడా ఉంది. ప్రజెంట్ అయితే కోవిడ్ కాబట్టి ట్రైల్ వేయలేం, కానీ లేకపోతే మనం అయితే ట్రై చేసి చూసుకోవచ్చు. ఇవి ఉమెన్స్ అండి, ఉమెన్స్ వేర్ ఇవన్నీ.
చూసారా కిడ్స్ కూడా షర్ట్స్ అవి పెట్టారన్నాను కదా, ఇవేను చాలా బాగున్నాయి. ఇవి కూడా నచ్చినవి. ప్రైస్ కూడా రీజనబుల్గా ఉంది. 699 అంట. చాలా క్లాత్ అయితే చాలా బాగుంది. 1 to 6 yearsవి. 18 months ఉందండి. స్టార్టింగ్ 18 months ఉంది. చూశాను నేనైతే అది కూడా. ఎవరన్నా మీ పిల్లలకు కావాలంటే వచ్చైతే కొనుక్కోవచ్చు. ఇంకా ఇక్కడైతే చూడండి ఆరోలోనే ఇదంతాను మొత్తం ఒకసారి చూపించేస్తున్నాను అనమాట. ఇంకా ప్యాంట్స్ అవి అయితే చాలా మోడల్స్ ఉన్నాయి, లేడీస్వి కూడా. ఇంకా మేమైతే తక్కువే తీసుకుంటాం, కానీ కొందరైతే ఎప్పుడన్నా ఒకసారి వచ్చే వాళ్ళైతే చాలా చాలా పర్చేజ్ చేసుకొని వెళ్తారండి ఐటమ్స్ అవి కూడా. మేమైతే ఎప్పుడు వెళ్తూనే ఉంటాం కాబట్టి పిల్లలకు కావాల్సినవి చిన్న చిన్నవి కొనుక్కుంటూ ఉంటాము. ఇవన్నీ జిమ్ ఆర్టికల్స్ అండి. ఇగో దీంతో ఒక దాంతో అయితే పిల్లలు బాగా ఆడతారు మా పిల్లలు. వాళ్ళైతే అన్నీ వాడేస్తూ ఉంటారు. అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు ఒక రౌండ్ వేసి ఆడుతూ ఉంటారనమాట. ఇది నెట్ అండి. పిల్లలు చక్కగా చిన్నపిల్లలు ఇటు నుంచి అటు పాక్కుంటూ వెళ్ళొచ్చు. ఇవన్నీ యోగాకి వాటికి సంబంధించినవండి, స్పోర్ట్స్కి సంబంధించినవి. ఇదైతే రోప్ అన్నమాట, మన జిమ్ రోపు. ఇవి బాక్సింగ్ చేసేవండి. దాని పక్కనే బాక్సింగ్ గ్లౌజులు కూడా ఉన్నాయి. ఇది రోప్ అండి, జిమ్ రోపు. మనం జిమ్కి వెళ్తే కంపల్సరీ ఇది ట్రై చేయాల్సిందేను. ఇవి కూడా డెమోకి ఇక్కడ పెట్టారు. పక్కనున్నవి అవి న్యూ అన్నమాట. చక్కగా ఇవి డెమో చూపించి మనకి కొత్తది ఇస్తారు. ఇదైతే 4000 ఉంది. 3999 ఉంది. జిమ్ చేసే వాళ్ళకైతే ఇది కంపల్సరీ కదా. ఇవి రింగ్స్ అండి, మనం నడుంకి వేసుకొని తిప్పే రింగ్స్ ఇవి. అన్నీ ఇక్కడైతే మనం ట్రైల్ వేసి కొనుక్కోవచ్చు అండి. చక్కగాను మనకు కంఫర్ట్గా ఉన్నవే తీసుకోవచ్చు. మనకి ఏవి నచ్చితే అవే తీసుకోవచ్చు. పిల్లలైతే ఇక్కడికి వస్తే చాలా ఎంజాయ్ చేస్తారండి. అదొక ఏమంటారు దాన్ని, వాళ్ళకి ఒక ఫ్రీడమ్ వచ్చినట్టు ఫీల్ అవుతారు చక్కగాను. ఇప్పుడైతే ఎప్పుడు తీసుకెళ్ళినా అంత హ్యాపీగా ఫీల్ అయ్యేవాళ్ళు కాదు, కానీ ఇప్పుడైతే 8 months ఆఫ్టర్ బయటకు వచ్చిన తర్వాత వీళ్ళైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఇంటికి వెళ్ళంగానే వీళ్ళకి స్నానాలు చేయించాలి, ఆవిరి పట్టాలి, ఇవన్నీ అయితే కామన్ అండి. అవన్నీ చేయకుండా అయితే ఉండలేం కదా. పిల్లలతో ఇంత రిస్క్ తీసుకొని బయటకు అయితే తీసుకురాలేం కదా. సో వాళ్ళకి కాస్త ఎంటర్టైన్మెంట్ ఉంటుందని తీసుకురావడమేను బయటికి. ఇక్కడైతే చూసారా చక్కగా వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ ఇద్దరు ఆడుకుంటున్నారు. వీళ్ళు అసలే హైట్గా ఉంటారు. ఇవి ఆడితే ఇంకా సాగిపోతారని నేను మా ఫ్రెండ్ నవ్వుకుంటున్నాము. కానీ వాళ్ళైతే బాగా ఎంజాయ్ చేస్తారని, చాలా ఎంజాయ్ చేస్తారు ఇక్కడికి వచ్చి. ఇంకా చెప్పక్కర్లేదు, వాళ్ళ ఆటలు వాళ్ళు ఆడుకుంటూ ఉంటారు. మేమిద్దరం అటు ఇటు తిరుగుతా, నేను మా ఫ్రెండ్ మా కవర్లు మేము చెప్పుకుంటా ఉండి అన్ని జిమ్ ఆర్టికల్స్ అవన్నీ మేము ట్రై చేస్తూ ఉంటాము. చూడండి వీళ్ళైతే ఇక్కడ ఎంత ఎంజాయ్ చేస్తున్నారు. మీ పిల్లల్ని కూడా ఇలా తీసుకురండి ఫ్రెండ్స్, చక్కగా వాళ్ళు కూడా ఆడుకుంటూ ఉంటారు. మన జాగ్రత్తలో మనం తీసుకొని వాళ్ళని బయటికి తీసుకురావటం వల్ల తప్పులేదు. ఎందుకంటే స్కూల్ కూడా స్టార్ట్ చేస్తారు అంటున్నారు కాబట్టి వాళ్ళని బయట క్లైమేట్కి కూడా అలవాటు చేస్తే కాస్త బాగుంటుంది. ఒక్కసారి వాళ్ళని స్కూల్కి పంపించి భయపడటం కన్నా ఇలా కొంచెం కొంచెంగా వాళ్ళని బయటికి అలవాటు చేస్తే బయట క్లైమేట్కి వాళ్ళు అలవాటు పడతారు. ఇక్కడ చూసారా మా బాబు అయితే ఈ రోప్ ట్రై చేస్తున్నాడు.
మా బాబు ఇప్పుడు మా పైన వాళ్ళ బాబు, ఆయన కూడా అన్నీ ట్రై చేయాలి, అన్నీ చిన్నవాడైనా కానీ అన్నీ కనుక్కోవాలని చూస్తూ ఉంటాడు, ఏదేంటా అని మొత్తం తెలుసుకోవాలని చూస్తూ ఉంటాడు. వాళ్ళిద్దరూ ఫ్రెండ్స్, వీళ్ళిద్దరూ ఫ్రెండ్స్ అనమాట. వీళ్ళైతే ఇక్కడ ఈ ఆటతో ఆడుకుంటున్నారండి. ఈ మగ పిల్లలు ఇద్దరునేమో ఇలా జిమ్ ఆర్టికల్స్ ట్రై చేస్తూ ఉన్నారు. బాక్సింగ్లు చేయటమే కదా వీళ్ళ పని. ఇంట్లో ఉన్నా బయట ఉన్నా దానికే కదా ముందుండేది మగ పిల్లలంటే. ఒక 2 hours అయితే వీళ్ళు ఆడుకున్నారండి లోపల. ఇంకా ఇంటికి రాగానే వాళ్ళకి మొత్తం స్నానాలు అవి చేయించి ఆవిరి పట్టి అప్పుడు భోజనం పెట్టాము. మనం ఎంత ఇదిగా ఉన్నా మనం కూడా బయటకు వెళ్ళినప్పుడు కంపల్సరీ ఆవిరి పట్టాలండి. ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే తప్పదలా. సో ఫ్రెండ్స్, ఎలా ఉంది నా వీడియో? నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోబాకండి ఫ్రెండ్స్. వీళ్ళకి చేతులు మంట పడుతున్నాయంట, మళ్ళీ చూసుకుంటున్నారు. చెప్పాను కదా, మేము చెప్పక్కర్లేదండి వాళ్ళకి. వాళ్ళే ఆడుకుంటా మధ్య మధ్యలో 15 minutesకి ఒకసారి శానిటైజ్ చేసుకుంటున్నారు. వాళ్ళ హ్యాండ్స్ ఎక్కడ పాడైపోతాయని అయితే మేము కంగారు పడుతున్నాం అన్నిసార్లు శానిటైజ్ చేసుకుంటుంటే. కానీ వాళ్ళ జాగ్రత్తలో వాళ్ళు ఉన్నారు ఫ్రెండ్స్. సో నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.